వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి, అయినా సరే దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫైనాన్స్ పరంగా కొంత బాగున్న ఖర్చులు మటుకి అధికంగా ఉంటాయి. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అయితే ఖర్చు కంటే కూడా ధనం అధికంగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి. కెరియర్ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలని గోచరిస్తోంది. అనుకోని ఆకస్మిక ధనలాభం అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానసికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మానసికంగా మనసుకు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన విషయం. సహోదరి సహోదరుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన ఈ వారం సద్దుమణిగే పరిస్థితి గోచరిస్తోంది. ఇంటిందపాది కలిసి కుటుంబంతో ఈ వారం ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే విధంగా ఈ వారం గోచరిస్తోంది. ఏ పని చేసినా సరే ముందుకు వెళ్తుంది. ఏ చిన్న వ్యాపారం చేసినా లాభాలు మటుకి ఈ వారం అధికంగానే ఉన్నాయి. మీరు చేసే కృషి పట్టుదల మీకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వ్యాపారస్తులకు మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగిన విషయం. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా అవి సమస్యపోయే పరిస్థితి గోచరిస్తోంది. అందరితో కలిసి మనం ఉండాలి, నలుగురితో ఉండాలి అనే మీ భావన అందరికీ నచ్చుతుంది. వివాహం కాని వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. పిల్లలు కావాలనుకునే వారికి ఈ వారం మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం బాగుంది. నలుగురితో పాటు అని కాకుండా మీకు మీరుగా గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో చదువుకుంటున్న వారికి కాలం బాగుంది. వీసా H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సినీ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి లాభాల బాటు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడతారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫైనాన్స్ పరంగా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అయితే ఖర్చు పెట్టేటప్పుడు అధికంగా కాకుండా అవసరానికి మించిన ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. అవసరమైతే తప్ప ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు చేయండి. వ్యాపార పరంగా చేసే ఖర్చు మటుకి ఎంతైనా చేయండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఖర్చు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి.